హాయ్ గైస్, ఫిబ్రవరి సెకండ్ వీక్ సంబంధించి లేటెస్ట్ ఓటీటీ మూవీస్ తో మీ ముందుకు వచ్చేసా. నిజం చెప్తుందా, లిటరలీ మంచి మంచి మూవీస్ అయితే ఈ వీక్ ఓటీటీలోకి వచ్చేసాయి. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం మధ్య తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు జెన్యూన్ గా, క్లియర్ కట్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. ఖచ్చితంగా మీకు మూవీ లవర్స్ కి మూవీకి సంబంధించిన వీడియో ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలనేదే నా తాపత్రయం. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి. యూట్యూబ్ లో మూవీ ఇన్ఫర్మేషనల్ ఛానల్స్ తెలుగుకి సంబంధించి చాలానే ఉన్నాయి, కానీ మీకు ఎప్పటికప్పుడు అటు థియేటర్కల్ రిలీజెస్ కావచ్చు, ఓటీటీ మూవీస్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా క్లియర్ కట్ గా మీ ముందుకు ఉంచాలనేదే నా తాపత్రయం. కాబట్టి ఆ క్యూరియాసిటీని మీరు అర్థం చేసుకొని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే గనుక, ఎంతో మందికి సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తే గనుక మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. ఇక లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ ఏంటంటే, నెంబర్ 1 భైరతి రణగల్. ఇదొక తెలుగు డబ్బడ్ కన్నడ యాక్షన్ మూవీ. నార్థన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శివరాజ్ కుమార్, రుక్మిణి వసంత్ మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. 2024 రిలీజ్ అయిన ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయింది. శివరాజ్ కుమార్ గారిది మంచి హిట్ అయితే అందుకుంది. ఇప్పుడు ఈ భైరతి రణగల్ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫిబ్రవరి 13th నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 2 మార్కో. ఇదొక తెలుగు డబ్బడ్ మలయాళం యాక్షన్ మూవీ. యాక్షన్ అంటే మామూలు యాక్షన్ ఉండదు. హనీఫ్ అదేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఉన్ని ముకుందన్ మెయిన్ రోల్ యాక్ట్ చేశాడు. ఉన్ని ముకుందన్ ప్రీవియస్ మూవీస్ ఏదైతే ఉన్నాయో వాటికన్నిటికీ భిన్నంగా ఉంటది ఈ మార్కో మూవీ. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఎంగేజ్ చేసే యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ తో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. లిటరలీ మంచి మార్కులే పడ్డాయి ఈ 2024లో రిలీజ్ అయిన ఈ మూవీకి. కాబట్టి మిస్ చేయకుండా చూసేయండి. ఇక ఈ మార్కో మూవీ వచ్చేసి సోనీ లివ్ లో ఫిబ్రవరి 14th నుండి తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్లో స్ట్రీమింగ్ అవుతోంది. నంబర్ 3 ధూమ్ ధామ్. ఇదొక తెలుగు డబ్బడ్ హిందీ యాక్షన్ ఇన్వెస్టిగేటివ్ మూవీ డైరెక్టెడ్ బై రిషబ్ సేత్. ఈ మూవీలో కామెడీతో పాటుగా ఒక యాక్షన్ తో కూడిన కామెడీని చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇంప్రెస్ చేసే మూవీ ఇది. ఇక ఈ ధూమ్ ధామ్ మూవీ వచ్చేసి ఫెబ్ 14th నుండి నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 4 ఇదొక వెబ్ సిరీస్. నేమ్ వచ్చేసి మెలో మూవీ. ఈ వెబ్ సిరీస్ పేరే మెలో మూవీ. ఇదొక తెలుగు డబ్బడ్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్. ఓవరాల్ గా 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ కూడా 1 hour వరకు టైం రన్ అయితే ఉంటది. ఇక ఈ మెలో మూవీ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 14th నుండి తమిళ్, హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 5 మై రాజ్ కపూర్ హోగయా. ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ డైరెక్టెడ్ బై మానవ్ సోహెల్. ఫిబ్రవరి 14th నుండి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నంబర్ 6 మై ఫాల్ట్ లండన్. ఇదొక హాలీవుడ్ మూవీ. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో హాట్ స్టార్ లో ఫిబ్రవరి 15th నుండి స్ట్రీమింగ్ అవుతోంది. నంబర్ 7 అపార్ట్మెంట్ 7A. ఇదొక సైకలాజికల్ హర్రర్ డ్రామా మూవీ. నటాలి ఎరికా జేమ్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నంబర్ 8 ది విచర్ సైరన్ ఆఫ్ ది డీప్. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ మూవీ. యానిమేషన్ లవర్స్ కి, యానిమేటెడ్ మూవీ బాగా చూసే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ది విచర్ పార్ట్ సిరీస్ లో అయితే దాదాపు 3 సిరీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసేది ఉంటాయి. దాన్నే యానిమేషన్ వెర్షన్ లో తీసుకొచ్చారు. కాంగ్ హైచల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ తో పాటుగా హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 9 మ్యాక్స్. డైరెక్టెడ్ బై విజయ్ కార్తికేయ. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ అయితే మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. చాలా బాగా హిట్ అయింది. 2024 రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో మంచి స్పందన అయితే వచ్చింది ఆడియన్స్ నుండి. ఇక ఈ మ్యాక్స్ మూవీ G5 లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 10 బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ. ఇదొక రొమాంటిక్ డ్రామా హిందీ మూవీ. కునాల్ కోహ్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి హాట్ స్టార్ లో హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నంబర్ 11 కాదలిక్క నేరమిల్లై. మలయాళం మూవీస్ కి మంచి మార్కెట్ అయితే ఉంది ప్రస్తుతానికి. చిన్న సినిమాలుగా వచ్చి బాగా హిట్ అవుతున్నాయి, పెద్ద హిట్స్ అవుతున్నాయి మలయాళం ఇండస్ట్రీ నుండి చాలా మూవీస్ వరకు. ప్రతి ఒక్కరికి ఎంగేజ్ చేసే విధంగా, నచ్చే విధంగా తీస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. రోజు రోజుకి మలయాళం మూవీస్ కి ఫ్యాన్స్ అయితే పెరుగుతున్నారనే చెప్పాలి. ఈ విధంగా ఈ మలయాళం మూవీస్ లో ఈ కాదలిక్క నేరమల్లై రిలీజ్ అయ్యి చాలా బాగా ఇంప్రెస్ చేసింది ప్రతి ఒక్కరిని. ఇక ఈ కాదలిక్క నేరమిల్లై మూవీ వచ్చేసి ఫిబ్రవరి 11th నుండి నెట్ఫ్లిక్స్ లో
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదండి వీడియో. ఈ 11 మూవీస్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తున్నాయి. చాలా మంచి మూవీస్ అయితే ఈ వీక్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్రెడీ మీరు చూసుంటే కనుక మీకు ఏ మూవీ నచ్చిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.